శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, అర్ధాష్టమ కుజదోషం ఉన్నది, శనేశ్వరుడు ఏలినాటి శని ఉన్నారు, వ్యయస్థానమున రాహు ఉన్నారు, అలాగే ఈ భృగు షట్కము అనేటువంటి స్థితి ఉన్నది. అంటే అటు యోగించే గ్రహాలు కనబడుతున్నాయి, ఇటు ఇబ్బంది పెట్టే గ్రహాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ప్రతికూలించే గ్రహాల యొక్క బలం కొంత ఎక్కువగా ఉన్నది. కాబట్టి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితి కొంత మార్పు చెందుతుంది. అయితే ఈ వారంలో జాగ్రత్త పడవలసినటువంటి అంశాలు ఏంటి అంటే, స్వశక్తి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఎవరి మీదనైనా ఆధారపడి ముందుకు వెళితే వాళ్ళు మిమ్మల్ని ముంచేసేటువంటి అవకాశం ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకొని ఎప్పుడూ ముందుకు వెళ్ళకూడదు. స్వశక్తిని నమ్ముకొని, మీ సమయాన్ని నమ్ముకొని, మీ తెలివితేటల్ని, మీ సామర్థ్యాన్ని పెట్టుబడి పెట్టి ముందుకు వెళితేనే మీనరాశి వారికి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత పంచమంలో ఉండే గురుడు బుద్ధిని ప్రసాదిస్తూ ఉన్నారు. ఇన్నర్ వాయిస్ ఒకటి వస్తూ ఉంటుంది. దాన్ని వినకుండా పక్కవాళ్ళు చెప్పేటువంటి మాటను పట్టుకుని ముందుకెళితే మీరు మునిగిపోతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గురువు యొక్క అనుగ్రహం ప్రధానంగా అవసరం. గురుస్థాయిలో ఉన్న వ్యక్తి, తల్లి, తండ్రి, గురువు లేదా ఇన్నర్ వాయిస్, వాళ్ళు వద్దు అంటే వద్దు, వెళ్ళండి అంటే వెళ్ళండి. ఈ విషయాన్ని మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే బంధువులు, మిత్రులు, స్వజనులు, వీరితోటి ఉండేటువంటి మాట పట్టింపులు కొంత ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతోటి చిన్నపాటి మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ సమసిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఈ వారం కొంత క్రియాశీలకమైనటువంటి సమయం, షిఫ్ట్ అంటే టైమింగ్స్లో మార్పులు జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అవకాశాలు బాగున్నాయి. ప్రత్యేకించి నలుపు, నీలము, ఎరుపు ఈ రంగుల కాంబినేషన్లో ఉండేటువంటి వస్త్రాలను ధారణ చేసినటువంటి వారు ఆయా రంగుల వాహనాల్లో వచ్చేటువంటి వారితోటి కొంత ఇబ్బంది వస్తుంది. వారితోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రత్యేకించి మీతో కొంతమంది తగువ పెట్టుకోవడానికి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మౌనంగా ఉండడం చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇవి ఈ వారంలో ప్రధానంగా మీనరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని శుభ ఫలితాలను కాంక్షించేటువంటి వారు కాలభైరవుని యొక్క ఆరాధన, కాలభైరవ ఆరాధన ఖచ్చితంగా చేయడం, కాలభైరవ అష్టకాన్ని పఠిస్తూ ఉండడం, వీలుంటే కాలభైరవ దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టడం శనివారం నాడు చాలా మంచిది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.